ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు యూజ్ కాకుండా కూడా కొంతమందికి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్లలో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి, ఇంజనీరింగ్ సీట్లు నిండేనా 112,069. ఇవి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం సీట్ల సంఖ్య. తెలంగాణలో ఏటా 50,000 మంది ఏపీ విద్యార్థులకు సీట్లు. ఈ ఏడాదితో ఏపీ నాన్ లోకల్ కోటా గడువు పూర్తి. ఇంజనీరింగ్లో ఆ మేరకు డిమాండ్ తగ్గే ఛాన్స్. రాష్ట్రపతి ఆదేశాల తర్వాతే కోటా రద్దుకు జీవో. ఇంకా అధికారికంగా కోరిన రాష్ట్ర ప్రభుత్వం జీవో వచ్చిన తర్వాతే వెబ్సైట్ నోటిఫికేషన్. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లకు ఈసారి దరఖాస్తు తగ్గే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో ఏపీ విద్యార్థులకు నాన్ లోకల్ కోటా కింద 15% సీట్లు లభించేవి. ఆ కాలపరిమితి గత ఏడాదితో ముగిసింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కోటాను తీసివేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏటా ఏపీ నుంచి దాదాపు 50,000 మంది విద్యార్థులు తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్ల కోసం పోటీ పడతారు. ఇందులో 16,000 సీట్ల వరకు నాన్ లోకల్ కోటా కింద, మిగతావి జనరల్ పోటీలో ఏపీ విద్యార్థులు దక్కించుకుంటారు. ఇప్పుడు ఏపీ స్థానికతను అనుమతించకపోతే 2 కేటగిరీల్లోనూ ఆ రాష్ట్ర విద్యార్థులకు సీట్లు ఇవ్వరు. యాజమాన్య కోటా కింద సీట్లు మాత్రమే వారికి అందుబాటులో ఉంటాయి. ఇది ఈ క్లారిటీ ఈ జీవో ఇచ్చిన తర్వాతనే ఏపీ నాన్ లోకల్కి సంబంధించి తీసేసి 100% తెలంగాణ విద్యార్థులకే ఇచ్చే జీవో తీసుకొచ్చిన తర్వాతనే వెబ్సైట్ నోటిఫికేషన్ వస్తుందని అయితే ఇందులో క్లియర్గా ఇచ్చారు. ఆ వెబ్సైట్కి సంబంధించిన షెడ్యూల్ కూడా మనకి ఇచ్చిండ్రు. సివిల్స్ దరఖాస్తు ప్రక్రియలో మార్పులు. కొన్ని ఎంట్రీలను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించిన యూపీఎస్సీ. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ మార్పునకు నో ఛాన్స్. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల ఫిర్యాదు నేపథ్యంలో ఈ ఏడాది ప్రిలిమ్స్ పరీక్ష ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో యూపీఎస్సీ పలు మార్పులు చేసింది. దరఖాస్తు సమయంలో సాంకేతిక లోపాలు ఎదురవుతున్నాయని అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మార్పులకు సంబంధించి కమిషన్ అధికారిక నోటీసు విడుదల చేసింది. వన్ టైం రిజిస్ట్రేషన్లో కొన్ని ఎంట్రీలను ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025 దరఖాస్తు గడువును ఈ నెల 18 వరకు పొడిగించగా, తుది దరఖాస్తు సమర్పణ తర్వాత ఏవైనా మార్పులు సవరణలు ఉంటే 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు అవకాశం అయితే ఇస్తున్నారు. దరఖాస్తు తుది సమర్పణ వరకు. ఆ తర్వాత మైనారిటీ స్థితి, 10వ తరగతి రోల్ నెంబర్ వంటి వాటిల్లో తప్పులు ఉంటే మార్చుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది. అయితే ఓటీఆర్ ప్రొఫైల్లోని పేరు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల పేర్లు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కాలమ్స్లో మార్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. పేరు మార్చుకున్నా లేదా మెట్రికులేషన్, ఉన్నత విద్యా సర్టిఫికేట్లో పేరులో దోషం ఉన్న సందర్భాల్లో గెజిట్ నోటిఫికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి లేకుంటే ప్రిలిమ్స్ ఫలితాల తర్వాత ఆన్లైన్లో సమర్పించవచ్చని పేర్కొంది. ఇక్కడ 47 పోస్టులతో ఐఈఎస్ నోటిఫికేషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 47 పోస్టులతో ఐఏఎస్, ఇండియన్ ఎకానమీ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టిక్స్ సర్వీస్ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు మార్చి 4 తేదీలోపు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 2025 ఆగస్టు 2 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఉండాలి. పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఇక మార్చి 3 తర్వాత గ్రూప్ 1 ఫలితాలు. మెరిట్ జాబితాపై టీఎస్పీఎస్సీ కసరత్తు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాలను మార్చి 3 తర్వాత విడుదల చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా 1:2 జాబితాను ప్రకటించడానికి కమిషన్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. నెలాఖరులోగా ఫలితాలను వెల్లడించడానికి కమిషన్ సిద్ధపడినప్పటికీ మార్చి 3 వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు లెక్కింపు ఉన్న నేపథ్యంలో లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల కోడ్ ముగియగానే ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాల వెల్లడికి అడ్డంకులు తొలగిపోయినాయి. జీవో 29కి వ్యతిరేకంగా దాఖలైన 2 పిటిషన్లను ఫిబ్రవరి 3వ తేదీన సుప్రీంకోర్టు కొట్టేసింది. జీవో 29 సవాల్ చేయడంతో పాటు వికలాంగుల రిజర్వేషన్ అంశంతో పలువురు గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దానిపై టీజీపీఎస్సీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన సుప్రీంకోర్టు అభ్యర్థుల పిటిషన్లను కొట్టేసి గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి అనుమతించింది.
దీంతో గ్రూప్ 1 ఫలితాలను వెల్లడించేందుకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన మెయిన్స్ పరీక్షకు 21,093 మంది హాజరయ్యారు. దాని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీ పడ్డారు. గ్రూప్ 1 మెయిన్స్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలకు కమిషన్ అధికారిక వెబ్సైట్ పొందుపరచనున్నట్టు ఉద్యోగ ప్రకటనలో పేర్కొంది. మెయిన్స్లోని 6 పేపర్లో సాధించిన మార్కులను కలిపి 1:2 మెరిట్ జాబితాను కమిషన్ ప్రకటించనుంది. మెరిట్ జాబితాను ప్రకటించిన అనంతరం అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేయనున్నారు. గతంలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించే విధానాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 1:2 మెరిట్ జాబితాను ప్రకటించిన అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తిగానే అభ్యర్థుల వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా నియామకాలను చేపట్టనుంది. 10th ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్, సీరియల్ నెంబర్ సైతం. పేపర్ లీకేజీలను ఆస్కారం లేకుండా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, నేరుగా మొబైల్ నెంబర్లకు హాల్ టికెట్లు, కొత్త విధానాల అమలుకు విద్యాశాఖ ప్లాన్. 10వ తరగతి పరీక్షల్లో పేపర్ లీకేజీని అరికట్టేందుకు ప్రశ్నాపత్రాలపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. దీంతోపాటు సీరియల్ నెంబర్ సైతం ముద్రించే కసరత్తు చేస్తున్నారు. ఇంటర్ బోర్డుల స్టూడెంట్ మొబైల్ నెంబర్కు నేరుగా హాల్ టికెట్లు పంపిస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచన చేస్తున్నారు. గురుకుల కాలేజీల్లో ఎంట్రన్స్ రద్దు. ఇక నేరుగా ఇంటర్ మరియు డిగ్రీ అడ్మిషన్లు ఏటా 30% మిగులుతున్న సీట్లు. సీఎం ఆదేశాలతో ఎంట్రన్స్ లేకుండానే ప్రవేశాలు. 2025-26 విద్యా సంవత్సరంలో గురుకులాల్లో అమలు. ఇక గురుకులాల్లో వొకేషనల్ కోర్సులు కూడా ప్రవేశపెట్టండి అని అంటున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ నిన్న కవర్ చేయడం జరిగింది. నిన్నటి వీడియో వస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంది అందులో డీటెయిల్గా. అది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.